తీన్మార్ మల్లన్న మీద ఒక వీడియో చేస్తే చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. చాలామంది కామెంట్స్ రూపంలో గాని, లైక్స్ రూపంలో గాని వాళ్ళ వ్యూస్ తెలియజేశారు. సో, నేను కూడా అంత ఎక్స్‌పెక్ట్ చేయలే. తర్వాత నాకు అర్థమైందేంటంటే, తీన్మార్ మల్లన్న మీద ఇంత వ్యతిరేకత ఉందా జనాలలో? సేమ్ అందరూ నా లెక్కే ఆలోచిస్తున్నారని చెప్పేసి నాకనిపించింది. ఓవరాల్‌గా చూస్తే తీన్మార్ మల్లన్న మీద ఎవరికీ పర్సనల్ గ్రడ్జ్ ఉండదు. ఆయనిప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్స్‌లో కంటెస్ట్ చేస్తున్నారు. సరే ఆయన గెలుస్తారా? ఓడుతారా? కాసేపు పక్కన పెడితే, ఒక కామన్ మ్యాన్‌గా వచ్చి, ఒక జర్నలిస్ట్‌గా తన కెరియర్ స్టార్ట్ చేసి, ఈ స్థాయికి వెళ్ళి, ఒక ఎమ్మెల్సీగా పోటీ చేసే స్థాయికి వెళ్ళడం అనేది కూడా చిన్న విషయం కాదు. సరే ఆయన మంచి చేశారా? చెడు చేశారా? డబ్బులు తిన్నారా? అన్నీ పక్కన పెట్టండి. తన గ్రాఫ్‌ని చూస్తే ఫస్ట్ ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీలో కంటెస్ట్ చేసి ఓడిపోయారో, తర్వాత ఆహ్, ప్రొఫెసర్ కోదండరామ్ గారి పార్టీలో జాయిన్ అయ్యారు. అక్కడ కూడా వర్కౌట్ అవ్వలేదు. నచ్చక వచ్చేసారాయన బయటికి. తర్వాత సొంతంగా క్యూ న్యూస్ ఏదో పెట్టుకొని నిత్యం కేసీఆర్ గారి మీద విమర్శలు చేస్తూ ఆహ్, చాలా పాపులర్ అయ్యారు. రోజు పొద్దున పూట లైవ్ పెడితే దగ్గర దగ్గర లక్షల్లో వ్యూస్ వచ్చేది ఆయనకి. చాలా పాపులర్. ఆ టైంలో కేసీఆర్ గారిని తిట్టుకుంటా బాతాల పూశెట్టి రకరకాల మాటలు మాట్లాడుతూ ఆయన చేసినటువంటి సరే ఆయన లలిత కళ అంటాడు. ఇప్పుడు ఆయనయి కూడా మనం లలిత కళ అనొచ్చు. ఆయన చేసిన లలిత కళలు చాలా గొప్పగా చేశారులెండి. ఓకే. చాలామంది జనాలు కేసీఆర్ గారి మీద ఇతను చెప్పేని నిజాలని చెప్పేసి నమ్మారు. 7200 రైట్ టు రీకాల్ కొత్త కొత్త కాన్సెప్ట్‌లు పట్టుకొచ్చి పొద్దుగాల లేస్తే ఆ డాష్ బోర్డ్ మీద పెట్టుకొని చాలా రకాలుగా న్యూస్‌ని ప్రెజెంట్ చేయడంలో తనదైన టాలెంట్ చూపించారాయన. ఓకే. బాగానే సక్సెస్ అయ్యారు. బానే ఉంది. తర్వాత ఇండిపెండెంట్‌గా కండక్ట్ చేశారు. మళ్ళీ ఓడిపోయారు. ఇప్పుడేంటంటే క్వెషన్ చాలా పార్టీలు మారాడు. కాంగ్రెసు, ప్రొఫెసర్ కోదండరామ్ గారి పార్టీ, తర్వాత ఇండిపెండెంట్, తర్వాత బీజేపీ, మళ్ళీ కాంగ్రెస్. ఇప్పుడు నిలకడ ఉండాలి గదా! ఇప్పుడాయన జర్నలిస్టా? పొలిటీషియనా? ఇప్పుడాయన మళ్ళీ ఎమ్మెల్సీగా ఎళ్తున్నారు. ఎవరెళ్ళాలి శాసన మండలిలకి? పెద్దల సభ అంటారు దాన్ని. కొంచెం మేధావులు ఉండే సభలవి. మరి ఇతనికి ఏ మేధావని జెప్పేసి కాంగ్రెస్ టికెట్ ఇచ్చిందో మనకు తెలీదు. సరే ఇప్పుడు కంటెస్ట్ చేస్తున్నాడు. మే 27 తారీఖేమో ఎలక్షన్స్ ఉన్నాయి. రిజల్ట్స్ అనేవి ఎట్టొస్తాయో మనం చెప్పలేం. ఇప్పుడు ఆయన మీద జనాలకి వ్యతిరేకత ఉందా? పాజిటివ్ ఉందా? అనేదైతే ఇప్పుడైతే మనం జడ్జ్ చేయలేం. ఆయన గెలుస్తాడో లేదో అని. కానీ ఓవరాల్‌గా ఆయన గ్రాఫ్ అయితే పడిపోయింది. ఆయన గ్రాఫ్ చాలా పడిపోయింది. ఎందుకంటే ఆయన కామెంట్‌లు హైడ్ చేసుకునే పరిస్థితి ఉంది కొన్ని ఇంటర్వ్యూలలో. అట్లా తిడుతున్నారు జనాలు. ఎందుకు నా వీడియోలో నేను పెట్టిన వీడియోలోనే చాలామంది తిట్టుకుంటూ రాశారు. చూడండి ఒక మనిషి ఎదగాలంటే మంచి మార్గాన్ని ఎంచుకొని 10 మందికి ఆదర్శంగా నిలిచి వెళితే ఆ ఫాలోయింగ్ ఎప్పటికి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని తీసుకోండి. ఆయన చాలా ఇప్పటి వరకు గూడా ఆయనని దేవుడి లెక్క కొలిచే రోజులు చాలామంది ఉన్నారు. ఆయన ఏం చేశాడనేదంటే ఆయనతో ద్వారా లాభ పొందినోళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి వాళ్ళు కొలుచుకుంటారు. కానీ తీన్మార్ మల్లన్న అదే విధంగా అసలు రాజశేఖర రెడ్డితో తీన్మార్ మల్లన్న పోల్చడం కాదులే గానీ, ఒక మనిషికి ఫేమొస్తే ఆ ఫేమొస్తే జనాల్లో కాపాడుకోవాలి. దాన్ని దుర్వినియోగం చేసుకోవద్దు. ఇదే తీన్మార్ మల్లన్న ఇప్పుడు కాంగ్రెస్ నుంచి కాకుండా ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తే గెలిచే అవకాశాలు ఎక్కువుండినేమో. ఇప్పుడైతే గెలిచే అవకాశాలు లేవని అనిపిస్తుంది. కానీ అధికార పార్టీ కాబట్టి చెప్పలేం. ఏదైనా జరగొచ్చు. అది మన చేతుల్లో లేదు. అండ్ రిజల్ట్ వచ్చిందాక మనం వెయిట్ జేయాల్సిందే. ఇప్పుడు గ్రాడ్యుయేట్స్ అంటే జనరల్‌గా ఎడ్యుకేట్స్ చదువుకున్న వాళ్ళేసే ఓట్లవి. సో, అప్పట్లో అంటే లాస్ట్ టైమ్ కంటెస్ట్ చేసినప్పుడు ఇండిపెండెంట్‌గా పోటీ చేసినప్పుడు అధికార పార్టీ నుంచి పల్లె రాజేశ్వర రెడ్డి గారు గెలిచారు గదా! అప్పుడు అధికార పార్టీ ఉంది కాబట్టి ఆయన గెలిచి ఉండొచ్చు. మరి ఇప్పుడు కాంగ్రెస్ అధికారం ఉంది. ఇప్పుడు ఈయన గెలిచే అవకాశాలు ఉండొచ్చు. ఒకవేళ ఇప్పుడు కూడా ఈయన గెలవలేదనుకోండి, జర మళ్ళీ పొద్దున 7 గంటలకి క్యూ న్యూస్‌కొచ్చి బోర్డు పెట్టుకొని చెప్పుకునే పరిస్థితి ఉంటది తీన్మార్ మల్లన్న. సో, చాలామంది తీన్మార్మలని వ్యతిరేకించే వాళ్ళున్నారు. తీన్మార్మలని సపోర్ట్ చేసేవాళ్ళు గూడా ఉన్నారు. ఇక్కడ ఇంకో ప్రాబ్లమ్ ఏంటంటే, ఆయనకున్న ఆస్తిని ఏదో గవర్నమెంట్‌కి ఇచ్చేసా అని చెప్పేసి 1,20,00,000 ఏమో ఇచ్చేసా అని చెప్పేసి మీడియా పూర్వకంగా గూడా చెప్పారు. కానీ తన కింద పనిచేసిన ఒక వ్యక్తి తీన్మార్ మల్లన ఆస్తులు చాలా ఉన్నాయని చెప్తున్నాడు. ఒక జర్నలిస్ట్‌కి ఇంత సాధ్యమా? అంటే అంత ఆస్తులు సంపాదించుకొని సరే ఏదో ఒకటి చేసుండొచ్చు. ఆయన ఎట్లా సంపాదించారని మనం క్వెషన్ చేయడం కాదులే గానీ, ఇవాళ రేపు ఏ ఎలక్షన్ నిలబడాలన్నా కోట్లలో పైసలు కావాలి. అవి లేకుండా ఎవరు ముందుకు రారు. సరే ఆయనకి ఏ సోర్స్ ఉందో, ఆయన ఎక్కడికెళ్ళి తెచ్చుకున్నాడో అది మనం ప్రశ్నించకూడదు. అది మనకు తెలీదు కాబట్టి. ఓవరాల్‌గా చెప్పొచ్చేదేంటంటే తీర్మానం మల్లకి గెలుస్తాడా? లేడా? అనేది క్వెషన్ ఇక్కడ.
ఇప్పుడు అధికార పార్టీలోను కూడా గెలవకపోతే కష్టమేనా రాజకీయ మనుగడ ఉండదు. అదే ఆయన ఇండిపెండెంట్‌గా అయితే గెలిచే అవకాశాలు ఎక్కువుండేయి. ప్రజల నమ్మకంతో సంబంధించిన విషయం. ఎందుకంటే ఒక 2, 3 ఇయర్స్ కేసీఆర్ గారి మీద ఆయన చేసిన ఫైట్‌ని జనాలు చాలా యాక్సెప్ట్ చేశారు. మరిప్పుడు అదే అతను మళ్ళీ కేసీఆర్ గారి కంటే కాంగ్రెస్ ప్రభుత్వం గొప్పగా ఏం చేసింది? ఏం లేదు. ఇంకో విధంగా చెప్పాలంటే కేసీఆర్ గారిదే 10 సంవత్సరాల్లో చాలా మంచిగా నడిపించిందనే చెప్పాలి. కొన్ని విషయాలు డ్రాబ్యాక్స్ ఉన్నా కేసీఆర్ గారి పరిపాలన మంచిగానే ఉందని చెప్పాలి. మనం చెడు చెప్పొద్దు. ఏదున్నా వాస్తవం చెప్పాలి. కేసీఆర్ గారు బాగానే 10 ఇయర్స్ చేశారు. కానీ కొన్ని రాజకీయాల్లో ఆయన తీసుకున్న నిర్ణయాల కారణంగా కొంతమంది దూరం చేసుకోవడం వల్ల ఆళ్ళు ఓడిపోయారు. ఇప్పుడు తీన్మార్ మల్లన్న గారు కాంగ్రెస్‌కి సపోర్ట్ చేస్తున్నారంటే మరి ఇప్పుడు కేసీఆర్ గారి మీద చేసే అలిగేషన్స్ అన్ని అబద్ధమా? అబద్ధమా? అదే అనిపిస్తుంది. కాంగ్రెస్ ఏం చేయలే కదా! ఇంక. అంటే చేయలేదంటే కాంగ్రెస్ వచ్చి 6 నెలలే అయింది కాబట్టి మనం కూడా కాంగ్రెస్ పార్టీని తప్పు పట్టకూడదు. ఇంకా టైం ఇచ్చాం వాళ్ళకి. టైంని బట్టి ముందు ముందు ఏం చేసి తెలుసుకుందాం. ఇప్పట్లోనే మరి ఈ 6 నెలల్లోనే కాంగ్రెస్ మంచిదయిపోయిందని చెప్పి తీన్మార్ మల్లన్న ఎలా చెప్పగలుగుతారు? చూడాలి కదా! సో, ఇదేంటంటే మొత్తం రాజకీయాల్లో వాళ్ళ సొంత లాభం కోసం చేసే పనులు. ఎందుకంటే బీజేపీ క్లియర్‌గా తీన్మార్ మల్లన్న బయటికి రావడానికి చాలా ఇంపార్టెంట్ రోల్ పోషించింది. కానీ తీన్మార్ మల్లన్నకి ఆ విశ్వాసం కూడా లేదు. ఆయన బీజేపీ కూడా పక్కన పెట్టారు. ఇయాల మోడీ గారిని తిట్టే స్థాయికి ఎదిగిపోయారు రాజకీయాలు. సరే ఓకే. అది రాజకీయాలుగా ఎవరు వాళ్ళు ఆహ్, చేసుకుంటారు. విమర్శలు చేసుకోవడం కామన్ కాబట్టి చేసుకోవచ్చు. కానీ స్థాయి అనేది ఒకటుంటుంది కాబట్టి అది కూడా చూసుకోవాలని చెప్పి నా ఇంటెన్షన్. ఓకే. ఇప్పుడు తీర్మానం వలన గెలుస్తాడా? లేదా? అనేదే ప్రశ్నార్థకం. ఈ ఎలక్షన్‌లో 27 తారీఖేమో ఉన్నాయి ఎలక్షన్స్. మరి పట్టభద్రులు ఎటు నిర్ణయం తీసుకుంటారని చెప్పేది మాత్రం వేచి చూడాల్సిందే. మీరేమనుకుంటున్నారు తీర్మానం వలన గురించి? కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. థాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్. జై భారత్.